ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తెలుగు పాఠ్యపుస్తకం సాహితీ సౌరభం మరియు కథా కదంబం అని 2 విభాగాలుగా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఈ సంవత్సరము కొత్తగా వచ్చినటువంటి పాఠ్యపుస్తకము. దీనిలో ఉన్నటువంటి అంశాలను గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా తీసుకున్నట్లయితే సాహితీ సౌరభంలో మనకి పద్య భాగం నుంచి 5, గద్య భాగం నుంచి 5 పాఠాలను ఇవ్వడం జరిగింది. దానిలో పద్య భాగం తీసుకున్నట్లయితే మొదటి పాఠము భీముని గర్వభంగము, ఇది నన్నయ్య రచించినది. తర్వాత రెండవ పాఠము రుద్ర పశుపతి కథ, ఇది పాల్కురికి సోమనాథుడు రచించారు. తర్వాత మూడవది తీసుకున్నట్లయితే మంచి ముత్యాలు, ఇది వివిధ కవుల యొక్క రచనల నుంచి సేకరించడం జరిగింది. 4వ పాఠము బాటసారి, శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటే శ్రీశ్రీ గారు రచించిన పాఠ్యాంశం ఇది. అలాగే 5వది ఆంధ్రుడను, గుర్రం జాషువా రచన ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గద్య భాగం తీసుకున్నట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ విజయభారతి గారు రచించినటువంటి రచన ఇక్కడ పాఠంగా ఇవ్వడం జరిగింది. 2వ పాఠము జాయ సేనాపతి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు రచన ఇవ్వడం జరిగింది. 3వ పాఠము సిపి బ్రౌన్, జానుమద్ది హనుమత్ శాస్త్రి రాసినటువంటి రచన ఇక్కడ పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. 4వ పాఠము జానపద కళలు, మికిలినేని రాధాకృష్ణమూర్తి గారి రచన ఇవ్వడం జరిగింది. 5వ పాఠము దొంగ ఎవడు దొర ఎవడు, తాపీ ధర్మారావు గారి రచన నుంచి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. ఇక ఉపవాచకం తీసుకున్నట్లయితే కథా కదంబం, దీనిలో 5 పాఠాలు ఇవ్వడం జరిగింది. మొదటిది గౌరవ స్థానము, దీని రచయిత కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. అలాగే 2వ పాఠము ఊరి, విశ్వనాథ సత్యనారాయణ రచించారు. 3వ పాఠము గాలివాన, ఇది పాట కథ, అడవి బాపురాజు గారు రచించినటువంటి రచన. 5వ పాఠము వాన కురిస్తే, కేతు విశ్వనాథారెడ్డి గారి రచన. 6వది మహామనిషి, రతన్ టాటా, ఇది వివిధ పాఠ్యగ్రంథ రచించినటువంటి రచన నుంచి స్వీకరించబడింది. ఇక తర్వాత వ్యాకరణాంశాలు తీసుకున్నట్లయితే సంధులు, సమాసాలు, పదదోషాలు, లేఖారచన, అలాగే అపరిచిత గద్యానికి సంబంధించిన స్థూల అవగాహన, అనువాదము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ 2 మాదిరి ప్రశ్నపత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, సూక్తులు కూడా వివరించడం జరిగింది. ఈ విధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇకపై నుంచి మీరు ప్రతి పాఠాన్ని కూడా వీడియో రూపంలో శీర్ష లెసన్స్ నుంచి తెలుసుకోవడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శీర్ష లెసన్స్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.